యువతలో ఈ గుండెపోటు నిర్ధారణ చేయటానికి మేము కామన్‌గా కొన్ని ప్రాథమిక పరీక్షలు అనేది చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈసీజీ అంటాం. అంటే ఏంటంటే ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఈ ఈసీజీలో ఏంటంటే మనకి ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడే మనకి ఈసీజీలో తేడా తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు 10-10% పేషెంట్స్‌లో ఈసీజీ కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నార్మల్‌గా ఉండొచ్చు. ఇటువంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇనిషియల్‌గా పేషెంట్ ఎమర్జెన్సీ రూమ్‌కి వచ్చినప్పుడు ఈసీజీ నార్మల్‌గా ఉంటుంది. హార్ట్ అటాక్ ఉన్నా సరే. సీరియల్ ఈసీజీస్ అంటే మళ్ళీ ఒక 1 అవర్ ఆగి ఈసీజీ తీయడం అలా చేస్తే కనుక మళ్ళీ రెండో ఈసీజీలో తేడా వస్తుంది. కాబట్టి మనం హాస్పిటల్లో ఎమర్జెన్సీకి చెస్ట్ పెయిన్తో వచ్చినప్పుడు ఫస్ట్ ఈసీజీ నార్మల్గా ఉన్నా కానీ కొన్నిసార్లు డాక్టర్ గారు అడ్మిట్ అవ్వండి 1 డే అబ్జర్వేషన్లో ఉంటే మంచిది అన్నప్పుడు మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఈసీజీ బాగుంది కదా, నాకు బ్లాక్లు ఏం ఉండవు అనే అభిప్రాయం చాలామందికి ఈ రోజుల్లో మేము చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు ఈసీజీ బాగుంది కదా, ఇంకా మనకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అని. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈసీజీ అనేది 100% బ్లాకేజ్ వచ్చినప్పుడే ఈసీజీలో తేడా రావడం జరుగుతుంది. ఈ 100% బ్లాకేజ్ అనేది కొన్నిసార్లు వాసోస్పాజము, థ్రాంబస్ లోపల ఉన్న ఫిజియాలజీని బట్టి కొన్నిసార్లు బయటపడకపోవచ్చు. అన్నిసార్లు హార్ట్ అటాక్ అనేది ఈసీజీలో రాదు. కాబట్టి ఎస్పెషల్లీ ఈసీలో మనకి రానప్పుడు మనం ఈ ట్రోపోనిన్ టెస్ట్, అదేవిధంగా ఎకోకార్డియోగ్రఫీ, కొన్నిసార్లు ఈవెన్ యాంజియోగ్రామ్ కూడా చేసి మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది. మేము చూస్తూ ఉంటాం కొంతమంది పేషెంట్స్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా ఎస్పెషల్లీ మనకి మజిల్ పెద్దగా డ్యామేజ్ అయినప్పుడు ఈసీజీ నార్మల్గా ఉంటుంది, కానీ 3 రక్తాల్లో కూడా క్రిటికల్ బ్లాకేజెస్ ఉంటాయి. ముఖ్యంగా మనకి కొంతమంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డాక్టర్ గారు మేము సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవచ్చా, మామూలు యాంజియోగ్రామ్ అంటే భయపడుతున్నారు అంటారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది క్లియర్గా ఉన్నప్పుడు మనకి కరోనరీ యాంజియోగ్రామే మనం ప్రయారిటీ ఇవ్వాలి సిటీ యాంజియోగ్రామ్ కన్నా కూడా. హార్ట్ అటాక్ యొక్క డయాగ్నోసిస్ కనుక మనకు డౌట్గా ఉన్నట్లయితే అది హార్ట్ అటాక్ కాదు, అది పల్మరీ ఎంబోలిజం అవ్వచ్చు, లేదా అది అయోటిక్ డిసెక్షన్ అవ్వచ్చు అన్నప్పుడు మనం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్కి మనం ఫస్ట్ చేసి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో మనకి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కసారి మేము కొన్ని సందర్భాల్లో పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మేము డెసిషన్ తీసుకుంటాం, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయాలా లేదా మామూలు యాంజియోగ్రామ్ చేయాలనేది. కాకపోతే ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కరోనరీ యాంజియోగ్రామ్ అనేది గోల్డ్ స్టాండర్డ్.